వినరో భాగ్యం విష్ణు కథ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ విష్ణు కథలను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంగా అన్వయించి తొల్లి సనక సనందనాథులు వారి నోటి నుంచి వెలువచ్చిన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రీకృష్ణమూర్తి ఆజ్ఞపై భీష్మాచార్యుల వారు ఈ ప్రపంచానికి అందించారు. ఇవే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వేదార్థం, యోగార్థం. ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 87వ ఎపిసోడ్ 82వ శ్లోకానికి వేదార్థాన్ని, యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేవారు, చెప్పించేవారు, వినేవారు, అనుభవించేవారు, బోధించేవారు అంతా మహావిష్ణువే. వారి అంశతోనే మనం చేస్తున్న ఈ పని వారు ఆమోదిస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి, చతురాత్మ, చతుర్భావ, చతుర్వేదవిద్ ఏకపాత్. ఓ పరంధామ, చతురంశలు విరాట్, సూత్రాత్మ, అవ్యకర్త, తుర్యగా వ్యక్తమైన చతుర్మూర్తి నీవు శ్రీ మహావిష్ణువు రూపంలో చతుర్బాహుల యందు శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన వాడవు. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనబడే చతుర్వ్యూహాలుగా సృష్టి కార్యాన్ని కొనసాగించే నీవు ఈ సమాజాన్ని చతుర్వర్ణాలుగా విభజించి వారికి 4 విధాలైన ముక్తి మార్గాలను నిర్దేశించిన చతుర్గతివి. పరమాత్మ స్వరూపుడమైన నీ నుండి వెలువడిన అనేక అంశాత్మలు విభిన్న తలాలలో మనోబుద్ధి చిత్త అహంకారాలతో చిదాత్ముడమైన నీ యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందుతారు. ధర్మార్థ కామ మోక్షాలుగా వ్యక్తమయ్యే ఓ చతుర్భవ, నీవు చతుర్వేదాలను సృజించి లోకాలకు అందించిన చతుర్వేద విత్తువు. ఏకపాదంతో సృష్టి యజ్ఞాన్ని కొనసాగించే ఓ ఏకపాత్ నీకు నమస్సుమాంజలి. స్వామి పరంధాముడు చతురంశలు కలిగినవాడు. విరాట్, సూత్రాత్మ, అవ్యకర్త, తురియగా వ్యక్తమైన చతుర్మూర్తి. విరాట్ అంటే అనంతుడు, తుది మొదలు లేనివాడు, పుట్టుక నాశనము లేనివాడు, అజుడు, అవ్యయుడు. సూత్రాత్మ, ఇతడు సూత్రధారి, శాస్త్ర సూత్రాన్ని అనుసరించి ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి సూత్రాత్మ. సూత్రము తన ఆత్మగా కలవాడు. అవ్యకర్త, వ్యయము, అవ్యయము. వ్యయము అంటే ఖర్చు, అవ్యయం అంటే ఖర్చు లేనిది. వ్యయము అంటే క్షీణము, అవ్యయం అంటే అక్షీణము. అటువంటి అవ్యకర్త సమస్త చరాచర సృష్టిని ఏకకాలంలో 14 భువనాలను పాలించినా కూడా ఎప్పుడూ ఏ లోటు లేనివాడు, ఏ క్షీణత లేనివాడు. తురియం, ఈ తురియం అంటే 3 దాటి 4వది. మన కంటికి కనపడేది 3వ కన్ను, జ్ఞాననేత్రం 4వ కన్ను. దీనికి వివిధ భాష్యకారులు, వివిధ సాహిత్యకారులు, వివిధ వ్యాకరణ పండితులు, వివిధ సంస్కరణ పండితులు, వివిధ సంస్కృత పండితులు, వివిధ వేదవిధులు పలు రకాల భాష్యం చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భాష్యం 3 దాటి 4వది లేదా 3 పూర్తి చేసుకున్నది తురియం. 3వ కన్ను దాటి 4వ జ్ఞాననేత్రాన్ని కలిగేటువంటి వ్యక్తి తురియ స్థితిలో వ్యక్తమయ్యేటువంటి చతుర్మూర్తి. ఆ పరంధాముడు శ్రీ మహావిష్ణువు చతుర్బాహువుల యందు శంఖ చక్ర గదా పద్మాలను ధరించినవాడు. అతడికి అనేక రూపాలు, అందులో తొలుదొలుతది, అనంతమైనది, సంపూర్ణమైనది చతుర్బాహువులు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపం. మనం సత్యనారాయణ పూజ చేసేటప్పుడు చతుర్బాహువులు కలిగినటువంటి సత్యనారాయణమూర్తిని ఆ నిలువెత్తు ఫోటోలో చక్కగా చూడగలుగుతూ ఉంటాం. సాధారణంగా మహావిష్ణువును విశ్వరూప సందర్శనంగానో లేకపోతే శేషపాన్పు పైన లక్ష్మీదేవితో కలిసి పవళించినట్లుగానో నాభి కమలంనందు కలిగినటువంటి వాడిగానో మనం గమనిస్తూ ఉంటాం. శంఖం, చక్రం, గదా పక్కనుండేమో
దేవతలందరూ పరమేశ్వరుడు చూస్తుంటాం. కానీ సత్యనారాయణ పూజ చేసేటప్పుడు మాత్రం మనం చతుర్భావులు కలిగినటువంటి స్వామిని, నిలబడి ఉన్నటువంటి స్వామిని మనం గమనిస్తాం. ఆ విధంగా శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన వాడు. ఈ శంఖం సృష్టిలో తొలినాదం ఓంకారనాదం, ప్రణవస్వరూపం, బ్రహ్మస్వరూపం, సర్వస్వం ఈ శంఖం. ఈ శంఖనాదంతోనే దిక్కులన్నీ కూడా మేల్కొంటాయి. ఈ శంఖనాదంలోనే ప్రాణులన్నీ కూడా మేల్కొంటాయి. ఈ శంఖనాదంతోనే మనుషుల్లో చైతన్యం కలుగుతుంది. ఈ శంఖనాదంతోనే జీవులన్నీ కూడా తమ తమ కార్యక్రమాలను మొదలు పెడతాయి. ఈ శంఖనాదమే ఓంకారమై, ఆది ప్రణవమై, శబ్దరూపాత్మకమై ఈ యొక్క చతుర్భశ భువనాల్లో వర్ధిల్లుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక చక్రం, ఇక ఈ చక్రాన్ని గురించి ఎంత చెప్పుకున్నా సాధ్యం కాదు. ఈ చక్రాన్ని సుదర్శనము అంటారు. దర్శనము, సుదర్శనము. దర్శనము అంటే కనపడేది, సుదర్శనం అంటే విశేషంగా కనపడేది, మన కళ్ళెదుట కనపడేది, మన కంటి మనకు ఉన్నదాన్ని చూసేది, 14 లోకాల్లో ఎక్కడ ఏముందో చూసేది. అవన్నీ కూడా ఈ సుదర్శనం ద్వారా గమనిస్తుంటాడు శ్రీ మహావిష్ణువు. సకల చరాచర జీవుల యొక్క పుణ్యపాపాలన్నీ పరికిస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు ఆ యొక్క చక్రాన్ని ప్రయోగించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. శిశుపాలుని అహంకారాన్ని అణచడానికై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని తలను తెగ నరికి వేసినవాడు. ఇలా చెప్పుకుంటే ఎన్నో సందర్భాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దుష్టుల మనసు మార్చడం, ఇవన్నీ కూడా ఈ సుదర్శన చక్రం తాను మహావిష్ణువుకి ఆజ్ఞతో కానీ ఆజ్ఞ లేకనా కానీ తన బాధ్యతని తాను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇక గద, ఈ గద ప్రహారమైనది. స్వామి గద వాడిన సందర్భాలు అతి తక్కువ. అయితే ఆ స్వామి గద వాడిన సందర్భాన్ని మనం జాంబవంతంతో స్వామి ద్వాపరయుగ కాలంలో యుద్ధం చేసిందని గుర్తుంచుకోవచ్చు. హిరణ్యాక్షునితో యుద్ధం చేసినప్పటి విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. దేవాసుర సంగ్రామంలో వివిధ ఆయుధాలను ప్రయోగించినప్పుడు గదా ప్రహారాన్ని కూడా స్వామి ఉపయోగించినది గుర్తు చేసుకోవచ్చు. ఈ గద అనేది శత్రువు పీచన అనడానికి ఆయన ఉపయోగించేటువంటి ఒకనొక ఆయుధం. ఇక పద్మం, ఈ పద్మం స్వామి నాభి కమలంలో ఉంది. ఆయన ఎడమ చేతి కింది భాగంలోనూ కూడా ఉంటుంది. ఈ పద్మాన్ని స్వామి ఎల్లప్పుడూ ధరించి ఉంటాడు. అదే పద్మం నాభి కమలంలో ఉండి ఆ నాభి కమలం నుంచే బ్రహ్మ జన్మించినవాడు, సృష్టినంతా కూడా చేసినవాడు. ఈ శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన వాడై ఈ యొక్క 14 భువనాలను పరిపాలిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఇతడు వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనేటువంటి చతుర్వ్యూహాలుగా సృష్టి కార్యాన్ని కొనసాగిస్తాడు. వాసుదేవుడు, వసుదేవుని కుమారుడు అని చెప్పుకుంటాం మనం. అయితే ఈ వసు అనేటువంటి శబ్దానికి అనేక నానా అర్థాలు ఉన్నాయి. ఒక సందర్భంలో మనం వసుదేవుని కుమారుడు, వాసుదేవుడు అని చెప్పుకుంటాం. ఇక సంకర్షణుడు, సంకర్షణ ఓం కేశవాయ నమ, నారాయణాయ నమ, మాధవాయ నమ, గోవిందాయ నమ, విష్ణువే నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీశ్వరాయ నమ, ఉషికేశాయ నమ, సంకర్షణాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, అనిరుద్ధాయ నమ, ఉదోక్షిజాయ నమ అని 16 నామాల్లో సంకల్పం చెప్పుకున్నప్పుడు ఈ సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనేటువంటి పేర్లు స్వామికి చెప్పుకుంటాం. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని కుమారుడుగా చెప్పుకుంటాం. అలాగే స్వామి ఒకసారి సంకర్షణ రూపంలో, ఒకసారి అనిరుద్ధుని రూపంలో, మరొకసారి ప్రద్యుమ్న అనే రూపంలో చతుర్వ్యూహాలుగా సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ సమాజాన్ని చతుర్వర్ణాలుగా విభజించి వారికి 4 విధాలైన ముక్తి మార్గాలు నిర్దేశించినటువంటి చతుర్గతి, చతుర్వర్ణాలు. ఈ చతుర్వర్ణాలు ఇక్కడ కులాలు, వర్ణాలు అనేవి మొదట తొలి కాలంలో ఉండేవి. మను ధర్మశాస్త్రం ప్రకారం మహావిష్ణువు ఆజ్ఞపై మనువు రచించినటువంటి మనుధర్మశాస్త్రంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైద్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలు విభజింపబడ్డాయి. ఇవి కులాలు కావు, ఇవి తెగలు అని కూడా అనుకోవడానికి వెళ్ళలేదు. ఈ 4 వర్ణాలు, ఈ 4 వర్ణాలను బట్టి బ్రహ్మజ్ఞానం పొంది ఆ బ్రహ్మజ్ఞానంతో శాస్త్రాలను రచించి పరిపాలన కొనసాగించడానికి కావాల్సినటువంటి శిక్షాస్మృతులన్నీ కూడా ఏర్పరిచి పరమాద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి
శాస్త్ర అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఆ శాస్త్రాలని విహితంగా ఉపయోగించుకునేటువంటి వారిని, బ్రహ్మజ్ఞానం కలిగిన వారిని బ్రాహ్మణులు అన్నారు. ఇక భయము తొలగిన వారిని, శత్రువుని నిర్జించడానికి ఏమాత్రం వెనుకాడని వారిని, ప్రాణాలు ఉండడానికి ఎప్పుడూ వెనికిపోని వారిని, అటువంటి శూరులను, భయరహితులను క్షత్రియులు అన్నారు. లెక్క పక్క అంటే అకౌంట్ ఒకటి, వాణిజ్యం ఒకటి, అకౌంట్ రెండు, వాణిజ్యం అంటే బిజినెస్ మూడవది గోపాలన పశుపాలన, వ్యవసాయం, గోపాలన, వ్యవసాయం, వాణిజ్యం, లెక్క. ఈ నాలుగు చూసేవారిని వైశ్యులు అన్నారు. మిగతా అన్ని పనులు చేసేవారిని శూద్రులు అన్నారు. అయితే ఇక్కడ ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఇది గుణాధిక్యత తప్ప కులాధిక్యత కానే కాదు. అందుకే పత్రిజీ చెబుతారు, తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగినవాడు వైశ్యుడు, భయము తొలగినవాడు క్షత్రియుడు, బ్రహ్మ జ్ఞానము కలిగినవాడు బ్రాహ్మణుడు. గుణము చేత, కులము చేత కాదు. ఇది గుణాధిక్యత వల్ల ఏర్పడినటువంటి వర్ణ విభజన. ఆ కాలంలో చెప్పులు కుట్టేవారిని మాదిగా అన్నారు. మరి పశువులని పోషించేవారిని యాదవులు అన్నారు. మరొక వృత్తి చేసేవారిని మాలలు అన్నారు. కుమ్మరి పని చేసేవారిని కుమ్మరులు అన్నారు. వడ్రంగం చేసేవారిని కమ్మరులు అన్నారు. నగలు చేసేవారిని కంసాలులు అన్నారు. క్షవరం చేసే వాళ్ళని మంగళులు అన్నారు. బట్టలు ఉతికేవారిని చాకలులు అన్నారు. వంట చేసేవారిని వంటవాళ్ళు అన్నారు. ఈ విధంగా వర్ణాలు విభజింపబడ్డాయి, కులాలు కానే కాదు. అయితే ఆ కాలంలోనూ, కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపరయుగంలోనూ కూడా అందరికీ కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వబడేది. ఈ గౌరవం ఇవ్వబడిన ప్రకారమే, ఆ అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి స్థితి ప్రకారమే వారందరినీ సంవత్సరానికి ఒకసారి తగిన మేర ఇచ్చి గౌరవించి వారితో పనులు చేయించుకునేవారు ప్రజలు. అంతే తప్ప ఎవరు తక్కువగానో ఎవరు ఎక్కువగానో ఎక్కడా పరిగణింపబడలేదు. ఉదాహరణకు శూద్రులు అంటే వివిధ వర్ణాల వారు వివిధ పనులు చేసి పెట్టకపోతే వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు ఏమవుతారు? రాజులు ఏమవుతారు? కనుక ఇవన్నీ కూడా గుణాధిక్యతతో వచ్చినటువంటి వర్ణాలు. ఈ చతుర్వర్ణాలని చతుర్ ఆశ్రమాలుగా చేశారు. ఇక ఏమిటయ్యా ఈ చతుర్ ఆశ్రమాలు? ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రత్యక్షమయ్యేటువంటి ఈ చతుర్భావుడితనం, ఇవి చతుర్ ఆశ్రమాలు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మంగా జీవించాలి. ధర్మ మార్గములో అర్థాన్ని అంటే డబ్బు సంపాదించాలి. సరైన పద్ధతిలో కామం అంటే కోరికలను తీర్చుకోవాలి. మోక్షం ఆ కాలంలో 60 సంవత్సరాల వరకు, 12 ఏళ్ల వరకు కౌమారాశ్రమం, 12 నుంచి 19 వరకు బ్రహ్మచర్యాశ్రమం, 20 నుంచి 40 వరకు వివాహ ప్రౌఢాశ్రమం, 40 నుంచి 60 వరకు కుటుంబ బాధ్యతలు మోసేటువంటి మధ్యతరగతి వృద్ధాప్య దశకు చేరుకున్న ఆశ్రమం, 60 నుంచి 70 వరకు వానప్రస్థాశ్రమం, 70 పైన సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమమే మోక్ష మార్గానికి మార్గమని వారు భావించేవారు. ఈ చతుర్భావం ధర్మార్థ కామ మోక్షాలలో ఈ బ్రహ్మచర్య వ్రతంలోనూ, సంసార వ్రతంలోనూ, కుటుంబ పాలనా వ్రతంలోనూ, మరి వానప్రస్థాశ్రమంలోనూ, సన్యాసంలోనూ కూడా వివిధ స్థితులలో, వివిధ మార్గాలలో ప్రజలు జీవించాలని ఒక కట్టుబాటును ఏర్పరిచారు. 65 వచ్చేసరికి బాగా అలసిపోతారు. రిటైర్ అయ్యే స్టేజ్ ఉంటుంది. అప్పుడు పిల్లలకు బాధ్యత అప్పగించి ఊరు బయట ఒక పర్ణశాలను కట్టుకుని వానప్రస్థం ఒక వనంలాగా జీవించేటువంటి స్థితిని వానప్రస్థాశ్రమం అనేవారు. 60-70 మధ్య అక్కడ ఉండేవారు. 70 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాల్సిన సందర్భం ఉంటుంది. కనుక సన్యాసాశ్రమం అంటే ఏ విధమైన బాధరబందీలు, బాధ్యతలు, బంధాలు ఏమీ లేకుండా ముక్తి మార్గం కోసమే ఉండాలని అదే సన్యాసాశ్రమాన్ని ఏర్పరిచేవారు. కనుక ఈ మార్గాలన్నీ కూడా
ధర్మార్థ కామమోక్షాలుగా వ్యక్తమయ్యేటువంటి చతుర్భావుడు ఇతడు. పరమాత్మ స్వరూపుడు అనేటువంటి స్వామి నుండి వెలుగొన్నటువంటి అనేక అంశాత్ములు విభిన్న తలాలలో మనోబుద్ధి చిత్త అహంకారాలతో అనుభవ జ్ఞానాన్ని పొందుతారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారం అంటే ఆత్మస్థితి, చిత్తం అంటే చాంచల్య స్థితి లేదా స్థిర శక్తి. బుద్ధి కర్మలను నిర్దేశించేటువంటి నిర్ణయాత్మక శక్తి. మనస్సు ఆలోచన శక్తి. ఈ 4 శరీరాన్ని ఆశ్రయించుకొని శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటాయి. చాలామంది అహంకారం అంటే టెంపర్ కాదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానాం అంతయవచ. ఓ అర్జున, నేను తొలుదొలుత ఉండినవాడిని, మధ్యం చ మధ్యలోనూ ఉన్నవాడిని, అంతం చ ఈ సృష్టి ప్రళయానికిలోనైనా కూడా నేను ఉండేవాడిని, భూతానాం అంతయవచ ఈ సమస్త భూతాలన్నీ కూడా మహాప్రళయంలో లయమైతే కూడా నేను అవ్యయుడని అక్కడే ఉంటాను అని అర్జునుడికి బోధిస్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అటువంటి అహం స్థితి, ఆత్మస్థితి. ఇక చిత్తం, బుద్ధి, మనస్సు. మనస్సు చిత్తముతో కలిస్తే బుద్ధి కర్మలకు నవ్వుతుంది. మనసు చిత్తముతో కలవక బుద్ధితో కలిస్తే ఆ బుద్ధి జ్ఞానం అవుతుంది. బుద్ధి జ్ఞానము 2 కలిస్తే ఆత్మస్థితి అవుతుంది. ఇవి విభిన్న దశలలో మనము చేసేటువంటి పనులు. మనస్సు ఆలోచన శక్తి, చిత్తము చాంచల్య శక్తి. దాన్ని జ్ఞానాల వల్ల మనం స్థిరమర్చినప్పుడు ఆ స్థిర చిత్తమే అన్నింటికీ మూలమవుతుంది. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. బుద్ధే కర్మానుసారిణి. బుద్ధి కర్మలకు లోనై ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి కర్మలకు లోనప్పుడు చిత్తముతో కాకుండా జ్ఞానముతో కలిస్తే చిత్త చాంచల్యం నుంచి బయటపడి స్థిర చిత్తమై ఆ స్థిర చిత్తం వికాస బుద్ధి అయి ఆ వికాస బుద్ధి జ్ఞాన అవధి పొంది విజ్ఞాన రూపంగా మారుతుంది. అప్పుడు దాన్నే ఆత్మస్థితి అంటాం. ఇవన్నీ కూడా జీవితంలోని వివిధ దశలు, వివిధ అవస్థలు, వివిధ సాధక బాధకాలు. సాధనలో ఎన్నో ఆటుపోట్లుంటాయి, మెట్లుంటాయి, పల్లాలుంటాయి, పాములుంటాయి, మిచ్చనలు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించి మనం ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే మోక్షాన్ని పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే అహంకార స్థితి, అహమాత్మా స్థితి. ఆ స్థితిని మనం పొందడానికి అనేక మార్గాలని నిర్వచించారు శ్రీ మహావిష్ణువు. అనుభవ జ్ఞానాన్ని పొందుతాం మనం. కష్టాల కడలిలో కలగి సుఖాల ఒడిలో మునిగి దుఃఖాల ఒడిలో ఎదిగి ఆనంద డోలికలలో ఊగి బాధ, సౌఖ్యము, సుఖము, దుఃఖము, మానము, అవమానము, కలిమి, లేమి, పదవి ఉండడం, పదవి లేకపోవడం, అధికారం ఉండడం, అధికారం లేకపోవడం, జననం, మరణం, వీటన్నిటినీ మనం ఒకే పద్ధతిలో ఒకే రకంగా సమత్వ స్థితిలో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు సమత్వం యోగ ఉచ్యతే. యోగత్వం అంటే సమత్వం అంటారు. ఆ స్థితినే తురీయ స్థితి అంటారు. ఆ స్థితినే జీవన్ముక్త మార్గ స్థితి అంటారు. ఆ విధంగా మోక్ష మార్గాన్ని పొందడానికి మనకు కావాల్సినటువంటి స్థితి అహం స్థితి, ఆత్మస్థితి. ఈ స్థితిని మనం పొందుతాం. ఇక చతుర్వేదాలను సృజించి లోకాలకు అందించిన వాడు శ్రీ మహావిష్ణువు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వాక్కులకు సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరణ మనం ఋగ్వేదంలో కనుక్కుంటాం. యజుర్వేదం ఇది యజ్ఞ విభాగం. సామవేదం సామరస్య జీవితానికి, పరిపాలనకు, సౌఖ్య పాలనకు, ప్రజల దినచర్యలకు, వాళ్ళ జీవితాలని సరైన మార్గంలో నడపడానికి కలిగినటువంటి బోధన అనేది సామవేదం.
ఇక అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదం ఈ 3 వేదాలు కలగలిసి ఉంటాయి. ఆయుర్వేదం ఉంటుంది ఇందులో, మనోవైజ్ఞానిక శాఖ ఉంటుంది దీంట్లో. అది ఇది ఏమని అన్ని రంగములు అన్నట్లుగా అథర్వణంలో అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఈ విధంగా వేదాలను 4గా విభజించి లోకాలకు అందించాడు. వేదాన్ని సృజించింది విష్ణు ప్రేరణ ద్వారా బ్రహ్మ. ఆ వేదాలను 4గా విభజించి లోకానికి అందించిన వాడు విష్ణువు స్వరూపుడైనటువంటి వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. మహావిష్ణువు యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి స్థితి వేదవ్యాసంలో ఉండడం వల్లనే ఆయనకు వేదాలని 4గా సంకలనం చేసేటువంటి మహద్ భాగ్యం దొరికింది. ఆ విధంగా చతుర్వేదవిత్ 4 వేదాలని ఈ ప్రపంచానికి అందించినవాడు. ఏకపాదం స్వామికి ఏకపాదుడు. ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని కొలిచి ఇక ఎక్కడా చోటు లేదు పెట్టడానికి అని బలిచక్రవర్తితో స్వామి దాన సమయంలో చెప్పినప్పుడు ఆకాశంలో పెట్టినటువంటి మీ పాదాన్ని నా తల మీద పెట్టండి స్వామి అంటే అతన్ని పాతాళానికి అనదొక్కినవాడు. ఆ విధంగా సమస్త సృష్టి స్వామి యొక్క ఒక పాదం, సమస్త భూతరాశి స్వామి యొక్క మరొక పాదం. ఈ 2 పాదాలు సమస్త సృష్టి, సమస్త భూత గాణాలు అంటే సమస్త జీవులు. ఈ విధంగా స్వామి ఈ 2 పాదాలు ఏకపాదమై ఈ భూమిని అంతా ఆక్రమించాడు మహావామన అవతారంలో. అటువంటి సృష్టి యజ్ఞాన్ని కొనసాగించేటువంటి స్వామికి నమస్సుమాంజలి. ఇప్పుడు మనం యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. వేదార్థంలో మనం మహావిష్ణువు యొక్క విభూతులను, వాటి విశ్లేషమైన వివరణను తెలుసుకున్నాం. ఇక యోగార్థంలో మనం యోగులు, సాధకులు, జ్ఞానులు, యోగులు ఈ విభూతులను ఆకలింపు చేసుకుని ఆచరించి బోధించి చెప్పేటువంటి విస్తృతమైనటువంటి విషయమే యోగార్థం. ఓ పరంధామ, యోగుల హృదయాలలో ఝుంకారం చేస్తున్న శంఖానాదం వారికి సకల శుభాలను చేకూర్చుతుంది. దిగువ స్థాయి చీకటి శక్తులపై అత్యంత శక్తివంతమైన సకారాత్మక జ్ఞానంతో గద ప్రహారం చేసి వాటిని తరిమివేసే అలాంటి యోగులు పద్మం వంటి స్వచ్ఛమైన అంతఃకరణతో వెలుగొందుతూ తమ సాధనలో కాలచక్రానికి అతీతంగా ప్రయాణిస్తారు. మనోబుద్ధి చిత్త అహంకారాలను జయించిన వీరు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను దాటి తురీయ అవస్థలో స్థితమవుతారు. చతుర్విధ ఫల పురుషార్థాలతో అర్ధకామాలను ధర్మ మార్గంలో ఆర్జించే యోగులు ప్రతిఫలంగా మోక్షాన్ని పొందుతారు. చతుర్వేద పారంగతులైన యోగులు వేద సారాన్ని లోకాలకు అందజేస్తారు. కఠోర తపస్సు ద్వారా ఏకపాదం చేస్తూ విశ్వశ్రేష్ఠకై తమ తపోనిధిని ధారపోసే విశ్వయోగులకు యోగ సుమాంజలి. ఏకపాదం ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు, చిన్నారి బాలుడు. తండ్రి తొడ మీద కూర్చోడానికి సవతి తల్లి అనుమతించలేదు అనేటువంటి బాధతో తల్లి సురుచిని ఆశ్రయించినప్పుడు ఆమె, నాయన నేను ఏమీ చేయగలిగే పరిస్థితుల్లో లేదు, నా పరిస్థితి కూడా నా సవతి ముందు ఎంత హీనంగా ఉందో చూస్తూ ఉన్నావు నువ్వు. నీ తండ్రి నీ పినతల్లి యొక్క మాటను జవదాటలేక నా వైపు చూడడానికి కూడా భయపడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు కలిగిన అవమానం, మీ తమ్ముడి ముందు నీకు కలిగిన అవమానం, నీ తండ్రి మరొక తొడమైన కూర్చోవడానికి నీకు అనుమతి దొరకనిటువంటి అవమానం నిన్ను పట్టుదలతో ఉన్నతోన్నతమైన స్థాయికి చేరుస్తుంది అని నా విశ్వాసం. నేను సదా శ్రీమన్నారాయణ భక్తురాలిని, లక్ష్మీదేవిని, నారాయణుని సదా కొలుస్తూ ఉంటాను. వారే నీకు శ్రీరామ రక్ష. కనుక నువ్వు బాలుడివి అని భయపడక వన మార్గంలో వెళ్ళు. ఒక ప్రశాంతమైనటువంటి స్థలంలో ఒక తిన్నపైన కూర్చో. తిన్నపైన కూర్చుని కేవలం మహావిష్ణువు స్వరూపం ఈ చిత్తరువులో ఉంది. ఈ చిన్న చిత్తరువు నీ వెంట తీసుకుని వెళ్ళు. తదేకంగా ఆ చిత్తరువును చూస్తూ స్వామి యొక్క కళ్ళలోకి చూస్తూ ధ్యానమగ్నుడి వైపు మిగతంతా ఆయన చూసుకుంటాడు. ఇంకేమీ అవసరం లేదు అని ఆ ధ్రువుడికి చెప్పింది. అతడు కృత నిశ్చయుడై తదేక దీక్షతో చీకటి పడుతున్నా లెక్క చేయకుండా సాయంకాలం సంధ్యా సమయం అవుతుంది, చీకటి ఇంకా చుట్టుముట్టుకోలేదు,
అయినా కూడా ఒక దివిటి కూడా చేతిలో లేకుండా శ్రీమన్నారాయణ స్మరణ చేస్తూ అడవి దారి పట్టాడు. 5 సంవత్సరాల పసిబాలుడు, లేత శరీరం కందిపోతోంది. శరీరంలో ప్రతి భాగము అత్యంత సున్నితమే. అల్లారు ముద్దుగా పెరిగినవాడు, ఎప్పుడు కష్టం తెలియనివాడు, దూర ప్రాంతాలకు పోనివాడు. అయినా కూడా శ్రీమన్నారాయణని స్మరిస్తూ తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక ఆమడ దూరం ఇంకా పోకముందే అతడికి తలమని తలంపుగా తనకు సంకేతం వచ్చిందేమో అనేటువంటి స్థితితో దేవర్షి నారదుడు ఎదురు వచ్చాడు. ఆ దేవర్షి నారదుడు ఎదురు వచ్చినప్పుడు ఆ నారదుడు ఈ చిన్నారి బాలుడు వనమార్గంలో వెళ్తూ ఉండడం చూసి చీకటి పడుతూ ఉంది. క్రూర మృగాలు, వన్యమృగాల అరుపులు వినపడుతూ ఉన్నాయి. జంతువులు చెరువులకి, కుంటలకి, నదులకి నీటి కోసం వస్తూ ఉన్నాయి. ఈ బాలుడు ఎక్కడ కందిపోతాడో అనేటువంటి అవసరంతో వచ్చి ఆ బాలుని ఎత్తుకుని, నాయన చూస్తే రాజకుమారుడిలాగా ఉన్నావు, ఎండ కన్నెరగని అత్యంత సుఖమైన శరీరం, చూడు కొంచెం దూరానికే ఎంత వడలిపోయిందో, ఎక్కడికయ్యా వెళ్తూ ఉన్నావు, ఎవరు తండ్రి నువ్వు అన్నాడు. నేను ఈ దేశాన్ని రాజు పెద్ద భార్య కుమారుడిని, పలానా కారణాల వల్ల నేను ఈ విధమైన నిర్ణయం తీసుకుని ధ్యాన తపస్సు కోసం కీకారణ్యాలకు వెళ్తూ ఉన్నాను. కనుక నాకు సరైన మార్గాన్ని చూపించి సరైనటువంటి మంత్ర ఉపదేశం చేసి నా యొక్క మార్గాన్ని, నా యొక్క ఆలోచనను సుగమము చేయండి స్వామి అని వారిని గడ్డం పట్టుకుని అడిగాడు. ఆ చిన్నారి ముద్దు బాలుని యొక్క ముద్దు పలుకులకు స్థిర నిశ్చయానికి అచ్చేరు పొందినటువంటి నారద మహర్షి ఆ దేవఋషి, నాయన నీ తండ్రిని నేను మందలిస్తాను, నీ పిన్నతల్లిని నేను చీవాట్లు పెడతాను, నీ తమ్ముడికి నేను హితవు చెబుతాను, మీ అమ్మకు నేను సర్ది చెబుతాను, వెళ్దాం రా, ఈ చిన్న వయసులో ఇంత పెద్ద కార్యాన్ని నెత్తినేసుకోవడం ఎంత మాత్రం సబబు కాదు సుమా అన్నాడు. స్వామి, నేను కృత నిశ్చయుడను, నా వయస్సుతో సంబంధం లేదు, నా జన్మజన్మల అద్భుతమైనటువంటి తేజోమైనటువంటి ఎనర్జీ అలాంటిది. ఈ శక్తి పాత్రతోనూ కృత నిశ్చయంతోనూ నా తల్లి దీవెనతోనూ బయలుదేరి వచ్చాను. నన్ను ఆటంకపరచకండి, అభ్యంతరం చెప్పకండి, నన్ను దీవించి పంపండి. నాకొక శుభ మంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని మీరు అంగన్యాస కరన్యాసపూర్వకంగా ఉపదేశించండి అన్నాడు. నీకు అంగన్యాస కరన్యాసాలు ఎలా తెలుసున్నాయన అంటే, ప్రతిరోజు మా అమ్మ దేవతార్చన చేస్తూ ఉన్నప్పుడు నేను పక్కన ఉండి అంతా గమనించాను, నాకు కొంత తెలుసు అన్నాడు. ఆ బాలుని యొక్క మాటలకు స్థిర నిశ్చయానికి అచ్చరు పొందినటువంటి నారాయణ మహర్షి అతడిని అలాగే ఎత్తుకుని మరికొంత ఒక 3-4 ఆమడల దూరంలో ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద ఒక రాతి తిన్నపై కూర్చోబెట్టాడు. అతడు తన చేతిలో ఇలా అన్నాడు. ఒక కృష్ణాజినం ప్రత్యక్షమైంది. ఆ కృష్ణాజినాన్ని పరిచాడు. ఇంకొక చేతిలోకి కమండలం వచ్చింది, దాని నిండా నీరు ఉంది. ఒక పక్క నీటితో నిండి ఉన్నటువంటి ఆ కమండలాన్ని నుంచి, కృష్ణాజినం నుంచి తన మెడలో ఉన్నటువంటి దండాన్ని తీసి ఇచ్చి, నాయన ఈ దండాన్ని ఊతగా చేసుకో, నీకు దప్పికైనప్పుడు కళ్ళు తెరవకుండా కేవలం కొలదిపాటి నీరు తాగు, నువ్వు రోజుకు ఇన్ని గంటలు అనుకుని నువ్వు ధ్యానము చెయ్యి, ఈ ధ్యానం నారాయణ ధ్యానం అని అతడి చెవిలో నారాయణ మంత్రాన్ని సమూలంగా సాకల్యంగా సఫలీకృతమయ్యేట్లుగా దీవించి ఉపదేశించాడు. ఆ పైన ఆ బాలుడు కృతనిశ్చయుడై మొదటి నెల ఉదయం సాయంత్రం కందమూలాలు తింటూ ఫలాలు పళ్ళు తింటూ జీవించాడు. 2వ నెల కేవలం ఆకులు తిని నీరు తాగుతూ ధ్యానం చేశాడు. 3వ నెల ధ్యానం చేస్తూ కేవలం నీరు మాత్రమే తాగాడు. 4వ నెల గాలి మాత్రమే భోంచేశాడు. 5వ నెల ఇలా కుదరదు అనుకుని ఒంటి కాలి మీద నిలబడి శ్రీమన్నారాయణని ఉద్దేశించి తపస్సు చేశాడు. ఆ ఒంటి కాలి మీద అతడు నిలబడినప్పుడు అతని ఏక కఠోర దీక్షకు, అతని యొక్క కృత నిశ్చయానికి, అతని యొక్క నారాయణ ధ్యానంలోని స్థిరత్వానికి, పటుత్వానికి, దీక్షకు అచ్చరు పొందారు 33 కోట్ల దేవతలు. 14 లోకాలు వణికిపోయాయి, భయపడిపోయాయి. ఏదన్నా చెప్పిద్దామా, బాలుడాయా, ఎవరినైనా ప్రలోభాన్ని చూపిద్దామా, వయసు లేదాయా, ఏమి చేస్తారు, ఏమీ చేయలేని పరిస్థితి. అతని స్థిరత్వానికి
వంగిపోయిందట ఆ భూమి ఒకవైపు. సమస్త జీవులు తల్లడిల్లాయి. కఠోర తపస్సు ఏకపాదం చేస్తూ విశ్వశ్రేయస్సుకై తమ తపోనిధిని ధారపోసేటువంటి ఆ విశ్వయోగి కేవలం పేరు మాత్రం తన యొక్క తండ్రి తొడపైన కూర్చోవడమని అతి చిన్న కోరిక. కానీ దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి తేజోమయమైన ప్రయోజనం ఉంది. అది మహావిష్ణువుకు తెలుసు. ఆ కుర్రవాడికి తెలియదు, నారదుడికి తెలియదు, వారి అమ్మకు తెలియదు. అప్పుడు 5 నెలల కాలం పూర్తయి మరొక 10 రోజులు గడిచింది. 4 మండలాలు కుదిరాయి. ఈ 4 మండలాలు గడిచినప్పుడు మహావిష్ణువుకు అతని పట్ల కరుణ కలిగి దయ కలిగింది. అతని యొక్క ధ్యాన తపస్సుకు ఏ ఆటంకం లేకుండా దేవతలు కాచుకున్నారు. పంచభూతాలు వారిని చక్కగా రక్షించాయి. అతడి యొక్క అద్భుతమైన తేజోమయమైన తేజస్సుకు అతని ఆరా భూమి నుంచి ఆకాశానికి వ్యాపించిందట. అటువంటి స్థితిలో 4 మండలాల కాలం పూర్తి అయిన తర్వాత అతడికి శ్రీమన్నారాయణుని దర్శనం దొరికింది. ఆ శ్రీమన్నారాయణ దర్శనంతో పులకించిపోయాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ దర్శనం కలిగినప్పుడు అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ దివ్య వైభవ దివ్య మంగళ చతుర్బాహుమూర్తికి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. అప్పుడు స్వామిని ఏమని కీర్తించాలో తెలియక నారాయణ మంత్రము తప్ప మరేమీ తెలియదు. ముమ్మారు ఆ నారాయణ మంత్రాన్ని స్వామిని చూస్తూ స్మరించాడు. అతని అవస్థ అర్థమై అతనికి 16 శాస్త్రాలు కరతలామలకంగా అద్భేట్లుగా స్వామి అతని యొక్క భూమధ్యాన్ని తాకాడట. ఒక్క 10 సెకండ్ల పాటు వెంటనే 16 శాస్త్రాలు అతనికి స్వాధీనమయ్యాయి. ఇక ఆపుకోకుండా గడియసేపు శ్రీమన్నారాయణమూర్తి విభూతులను వర్ణించిందిగా వర్ణించాడట. పులకించిపోయాడు శ్రీ మహావిష్ణువు. తనివి తీరా తరించిపోయా తమ జన్మలు అనుకున్నారు దేవతలందరూ. దేవతలు, ఋషులు, బ్రహ్మర్షులు, మహర్షులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరలు, గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు, యక్షులు ఆకాశమంతా గుమ్మికూడారట. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి కూడా వచ్చేది స్వామి పక్కన నిలబడిందట. మరొక వైపు పార్వతీ పరమేశ్వరులు, ఇంకొక వైపు బ్రహ్మ సరస్వతులు, మరొక వైపు బ్రహ్మాది అష్టదిక్పాలకులు, ముందున సూర్యుడు మొదలైన నవగ్రహాలు. ఈ విధంగా సమస్త దేవత గ్రహ అష్టదిక్పాలక త్రిమూర్తి స్వరూప త్రిదేవి స్వరూపమంతా కూడా అతన్ని చుట్టూ వేయించేసి ఉన్నప్పుడు ఆ దివ్య వైభవానికి మహావిష్ణువు ఎంతో ఆనందించాడట. నాయన, నీ యొక్క సంకల్పం మహాద్భుతంగా నెరవేరింది. నీ జన్మల కఠోర దీక్ష ఫలించింది. ఈ జన్మతో నీకు జీవన్ముక్తి దొరుకుతుంది. నీ సంకల్పం నాకు అర్థమైంది. నీ తండ్రికి బుద్ధి వచ్చింది. నీ సవతి తల్లి తన యొక్క అహంకారాన్ని అంచుకుంది. మీ తమ్ముడితో కలిసి, మీ అమ్మతో కలిసి, తన 2వ భార్యతో కలిసి మీ నాన్న నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కనుక ఆ సమస్య నీకు ఎప్పుడో తీరిపోయింది. ఇక నీకు 16 శాస్త్రాలు ప్రసాదించడం జరిగింది. ఇక 64 కళలు, 4 వేదాలు కూడా నీకు గురుముఖత అబ్బుతాయి. ఈ భూమిని 1,00,000 సంవత్సరాలు తనివి తీరా పరిపాలించి ఆ పైన నువ్వు ఒక మండలానికి చేరుతావు. నీకోసం ఇదిగో ఇప్పుడే ఒక తేజో మండలాన్ని సృష్టించి ఇస్తూ ఉన్నాను. ఆ తేజో మండలం సూర్యమండలానికి పైన సప్తర్షి మండలం ఉంటుంది. సప్తర్షి మండలం పైన ధ్రువ మండలం ఉంటుంది. ఈ సూర్యమండలం సప్తర్షి మండలం యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటే ఆ సప్తర్షి మండలం నీ ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటుంది. కశ్యపాద్రి భరద్వాజ విశ్వామిత్రం చ గౌతమం కుంభాత్మ వశిష్ఠాచ జమదగ్నిం భజామహం. ఇప్పటి సప్తర్షులు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని. ఆ కాలపు కృతయుగపు సప్తర్షులు వేరు. ఇప్పుడున్న సప్తర్షి మండలానికి పైన ధ్రువ మండలం ఉంటుంది. ఆ విధంగా ఏకపాదంతో కఠోర తపస్సు చేసినటువంటి ధ్రువుడు విశ్వశ్రేయస్సుకై తన తపోనిధిని ఉపయోగించడానికి ఆ ధ్రువమండలానికి చేరుకున్నాడు 1,00,000 సంవత్సరాల పరిపాలన తర్వాత. ఎలాగైతే నారాయణ శబ్దం మహాయోగీశ్వరుడైన ధ్రువుడి మదిలో మెదిలిందో, అతడి నోటి నుంచి వెలువడిందో,
ఆ ఝుంకారనాదం, ఓంకార స్వరూపమైన నారాయణ నాదం 14 లోకాలను ఎల్లెడలా ఎలా ప్రతిధ్వనించిందో అలాగే యోగుల హృదయాలలో ఈ ఓంకారం అనేటువంటి ఝుంకారం, శంఖానాదం పరిమళిస్తూ ఉంటుంది, పరవళిస్తూ ఉంటుంది. ఓంకారం అంటేనే శంఖనాదం, శంఖనాదం అంటేనే ఓంకారం. అదే ప్రణవం, అదే శబ్ద స్వరూపం, అదే శబ్ద భేదం, అదే శబ్ద స్వరూపం, అదే సమస్త శబ్దం. ఈ యొక్క శంఖానాదం విన్నవారికి సకల శుభాలను చేకూరుస్తుంది. దిగువ స్థాయి చీకటి శక్తులపై అత్యంత శక్తివంతమైన సకారాత్మక గదా పరిహారం లాంటి జ్ఞానంతో వాటిని తరిమివేస్తారు అటువంటి యోగులు. ఎప్పుడు సృష్టిలో పాజిటివ్ ఫోర్స్, ప్యారలల్ ఫోర్స్ రెండూ ఉంటాయి. పాజిటివ్ ఫోర్స్ పని పాజిటివ్ పనిది, ప్యారలల్ ఫోర్స్ పని ప్యారలల్ అండి. ఇక్కడ నేను నెగటివ్ అనే పదం వాడడం లేదు. పాజిటివ్ ఉన్న చోట ప్యారలల్ ఉంటుంది, ప్యారలల్ ఉన్న చోట పాజిటివ్ ఉంటుంది. సృష్టిక్రమం నడవడానికి హిరణ్యకశిపుడు ఉంటాడు, వరాహస్వామి ఉంటాడు, హిరణ్యాక్షుడు ఉంటాడు, నృసింహస్వామి ఉంటాడు, కాలనేమి ఉంటాడు, కలిపురుషుడు ఉంటాడు, రావణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, శిశుపాల దంకవక్తులు ఉంటారు, కృష్ణ బలరాములు ఉంటారు. ఇవన్నీ కూడా సృష్టితత్వంలో ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ పక్షం ఉన్న చోట ప్రతిపక్షం తప్పకుండా ఉంటుంది. నాయకుడు ఉన్న చోట ప్రతి నాయకుడునే ఉంటాడు. కనుక ఇది సృష్టిలో జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎన్నో అనుభవాలు పొందడానికి మనం వచ్చాం. విభిన్న జన్మలలో విభిన్న ఆకృతులను, విభిన్న రూపాలను, ఒకసారి విలన్ గాను, మరొకసారి హీరో గాను, ఒకసారి క్యారెక్టర్ యాక్టర్ గాను, మరొకసారి అహంకారపూరితంగాను, మగ ఆడ వివిధ రకాలుగా మనం జన్మిస్తూనే ఉంటాం. అన్నీ కూడా అనుభవాల కోసమే. అంతా సరిగానే జరుగుతుంటే, అంతా పాజిటివ్గానే ఉంటే ఈ సృష్టిక్రమం ఏమీ లేదు. అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది, ఇది నడుస్తూ ఉంటుంది. రెండు ప్యారలల్గా నడుస్తూ ఉండి ధర్మ సంస్థాపన వచ్చే వరకు సృష్టిక్రమంలో ప్యారలల్ ఫోర్స్ అన్నీ కూడా అణిగిపోతాయి. పాజిటివ్ ఫోర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫోర్స్లు అవుతాయి. ఆ పైన అవన్నీ కూడా ట్రూత్ ఫోర్స్లు అవుతాయి. ఆ పైన అవి కూడా సర్వస్వం అవుతాయి. కనుక ఇదంతా కూడా చక్కగా నడుస్తూనే ఉంటుంది. చతుర్వేద సారాన్ని ఔపోసన పడతాడు బ్రాహ్మణుడు. సకల సామ్రాజ్యాన్ని బ్రాహ్మణులను మంత్రిగా చేసుకొని పరిపాలిస్తుంటాడు రాజు లేదా చక్రవర్తి. ఆ రాజ్యంలో పశుపాలన, వ్యవసాయం, వాణిజ్యం లెక్క చూస్తుంటాడు వైశ్యుడు. వివిధ వృత్తులను చేస్తూ జీవనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు మిగిలిన శూద్ర వర్ణాల వారు. ఇవన్నీ కూడా కుల విభజనలు కావు, వర్ణ విభజనలు. జీవనం కొనసాగడం కోసం, పరిపాలన సాగడం కోసం, రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం, ప్రజలందరూ చక్కగా జీవించడం కోసం ఏర్పడినటువంటి విభాగం, విభజన అంతే తప్ప ఇక్కడ వేరే ఏమీ ఉండదు. అప్పుడప్పుడు చీకటి శక్తులు తలెత్తినప్పుడు గదా ప్రహారంతో వారిని అంచివేస్తూ ఉంటారు. క్షత్రియులు జ్ఞాన ప్రజ్ఞతో అలరారే బ్రాహ్మణోత్తముల దగ్గర వేదాధ్యయనాన్ని, శాస్త్రాధ్యయనాన్ని, అస్త్రశస్త్రవిద్యలను నేర్చుకున్నటువంటి ఈ క్షత్రియులు కఠోర తపస్సు కూడా చేయగలరు. అందుకు వేదార్థంలో బాల ధ్రువుడి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు కొంచెం మనం విశ్వామిత్రుని గురించి చెప్పుకుందాం. ఈ విశ్వామిత్రుడు కౌశికుడు అనే చక్రవర్తి వశిష్ఠుని మీద పంతంతో తన రాజ్యాన్ని కుమారులకు ధారాదత్తం చేసి అడవులకు తపస్సుకు వెళ్ళాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి మేనక ప్రత్యక్షమైతే తపస్సు చాలించి ఆమెతో కూడి శకుంతలను కన్నాడు. ఆ తపస్సు ఉదాయిందని వగచి మరల 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. రంభ ఇంద్రుని పనుపున ఆటంకపరచడానికి వచ్చింది. ఆ రంభ వైపు తీక్షణంగా చూశాడు. ఆమె శిల అయింది. అతని క్రోధాగ్నికి మరొక 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. రాజర్షి అని పిలిచాడు బ్రహ్మ. తృప్తి పడలేదు. మళ్ళా ధ్యాన తపస్సుకు పూనుకున్నాడు. ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కాకి రెట్ట వేస్తే
ఆ కాకి వైపు తీక్షణంగా చూశాడు. ఆ కాకి మండిపోయింది, అంటే కాలిపోయింది. మరల చింతించి మరల ఘోర తపస్సుకు పూనుకున్నాడు. ఈసారి ఏ ఆటంకం ఎదురైనా కూడా దేనికి వెనక్కి తిరగలేదు, దేనికి అతడు ఏమాత్రం వెనుకాడలేదు. మరల ఘోర తపస్సు చేశాడు. ఇంకొక 1000 సంవత్సరాలు. బ్రహ్మ ఆనందించి అతడిని బ్రహ్మర్షి అని పిలిచాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మర్షి అని పిలిచారు. లోకాలన్నీ బ్రహ్మర్షి అని పిలిచాయి. వశిష్ఠుడు మాత్రం రాజర్షి అని పిలిచాడు. ఇంకొక 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. తృప్తి కలిగింది అనిపించింది. లేచాడు, ఆహారం కోసం తిరిగాడు, ఆహారాన్ని పొందాడు. ఆ పైన వశిష్ఠునితో పంతం పెట్టుకుని అతన్ని చంపబోయాడు. కానీ వశిష్ఠుని పరమాద్భుతమైనటువంటి ప్రవచనాన్ని విన్నాడు. అతని భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవి, నువ్వు చెబుతూ ఉన్నావు ఈ యొక్క విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అని పిలువమని, కానీ అతడు ఇంకా సాధించవలసి ఉంది కనుక దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. అతడు బ్రహ్మర్షి పదాన్ని ఎప్పుడో పొందాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చే కాలంలో జన్మించబోతున్నారు. వారికి అస్త్రశస్త్ర విద్యను బోధించవలసిన బాధ్యత అతడిదే. ఇప్పుడు ఇంకా అతడు వారికి అస్త్రశస్త్ర విద్యను బోధించేటువంటి స్థాయిని పొందలేరు కనుక అతడు మరింతకాలం సాధన చేయాలి అని నేను తలంచాను. అందుకే అతడిని బ్రహ్మర్షిగా గౌరవించలేదు. కొంతకాలం అతనిలోని నేను అనే భావన తొలగిపోయి మనము అనేటువంటి భావన, మనందరం అనేటువంటి భావన, అందరినీ కలుపుకొని పోయేటువంటి భావన ఏర్పడుతుంది. అంతవరకు అతని సాధన కొనసాగని. అప్పుడు అతడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు అస్త్రశస్త్ర విద్యను నేర్పుతాడు. అది నా బాధ్యత కాదు, అతడి బాధ్యత కనుక దానికోసం వేచి ఉన్నాను. వాస్తవానికి ఈ విశ్వామిత్రుడు నాకంటే ఎంతో గొప్పవాడు. నేను బ్రహ్మ మానసపుత్రుని. బ్రహ్మ మానసపుత్రుని నా తండ్రి బ్రహ్మ దగ్గర నేను వేదాలను శాస్త్రాలను చదువుకున్నాను. ఎంతో పాండిత్యాన్ని పొందాను. అతని శుశ్రూషతో ఎంతో సాధించాను. కానీ అతడు అవేవి చేయాల్సిన పని లేకుండానే అతడు 6000 సంవత్సరాలు ధ్యాన తపస్సు చేశాడు. శరీరాన్ని శుష్కింపజేసుకున్నాను. ఎన్నో త్యాగాలు చేశాడు. రాజ్యాన్ని వదులుకున్నాడు. కనుక అతడు నాకంటే గొప్పవాడు తప్ప తక్కువవాడు కాదు. అప్పుడు లోపలికి వెళ్ళి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు కాళ్ళపైన పడి, నన్ను క్షమించాను అంటే తప్ప వదలను అన్నాడు. లే అన్నాడు, లేవలేదు. లేస్తావా లేదా అన్నాడు. లేరా అన్నాడు, లేవలేదు. అప్పుడు కాలితో ఒక తాపు తన్నాడు. ఆ కాలిని, అయ్యో మీ పాదం మృదువైన పాదం ఈ కఠినమైనటువంటి శిరస్సు తగిలి కందిపోయిందేమో స్వామి అని శుశ్రూష చేయబోయాడు. అప్పుడు అతడిని లేవనెత్తి కౌగలించుకుని బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచాడు వశిష్ఠుడు. అది కఠోర తపస్సుతో విశ్వామిత్రుడు సాధించుకున్నది. ఆ విధంగా విశ్వశ్రేయస్సుకై తమ తపోనిధిని ధారపోసేటువంటి ఇటువంటి విశ్వయోగులు ఎంతైనా స్మరించుకోదగిన వారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరు సమ ఉజ్జయులు. బ్రహ్మమానపుత్రుడైనటువంటి బ్రాహ్మణుడు వశిష్ఠుడు క్షత్రియ కులంలో జన్మించి బ్రాహ్మణుడిగా తనను తాను మలుచుకున్నాడు విశ్వామిత్రుడు. ఇంత గొప్ప, ఇంత అద్భుతమైన తేజవంతమైనటువంటి తేజస్సు అందరికీ ఉండదు. అది విశ్వామిత్రుడికే చెల్లు. అతడు క్షత్రియ లోకానికే ఆదర్శం. క్షత్రియుడి నుంచి బ్రాహ్మణుడిగా తాను తీర్చిదిద్దుకున్నటువంటి ఈ బ్రహ్మర్షికి ఎన్ని యోగ అభివందనాలు, యోగ నమస్కారాలు చెప్పినా తక్కువే. ఇటువంటి మహానుభావులందరికీ యోగ సుమాంజలి.